స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి రిజర్వేషన్ల సమస్య అడ్డంకిగా ఉండడంతో మరోవైపు కోర్టు ఒకవైపు గడువు ఉండడం, ఇటు పెండింగ్లో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే బిల్లులు ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉండడంతో ఇప్పట్లో ఎన్నికలు ఉండే అవకాశం లేదని ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇదే సందర్భంలో ఇటు పంచాయతీరాజ్ శాఖ మాత్రం జిల్లా కలెక్టర్లకు రిజర్వేషన్ల ఖరారు చేయాలి, బీసీలకు 42%, అలాగే ఎస్టీలకు 10%, ఎస్సీలకు 15%, ఇలా జనాభా ప్రాతిపదికన ఏ ప్రాంతాల్లో ఏ కేటగిరీల వైజ్గా మొత్తం రిపోర్టు బయట పెట్టాలి. ఆ రిపోర్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అది సీక్రెట్గా ఉంచాలనేది కూడా ఇటు పంచాయతీరాజ్ శాఖ అయితే మాత్రం ఇటు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టర్లు కూడా ఈ యొక్క అంటే జనాభా ప్రాతిపదికన అలాగే రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో మాత్రం పడింది. అంటే దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది అన్నట్టు మాత్రం ఒక సంకేతాన్ని అయితే ఇచ్చినట్టయింది. వాస్తవానికి జీవో ఇటు గవర్నర్ దగ్గర ఉంది, పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా ఇటు పెండింగ్లో ఉంది, ఇటు రాష్ట్రపతి దగ్గర ఇటు గవర్నర్ దగ్గర అత్యంత కీలకమైన బిల్లులు ఆర్డినెన్సులు కూడా పెండింగ్లో ఉండడంతో మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని కూడా తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఉద్దేశంలో ఉన్నట్టయితే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే కలెక్టర్లకు జారీ చేయడం, ఇక కలెక్టర్లు కూడా ఆయా స్థాయి కింది స్థాయి అధికారులకు కూడా నివేదికలు తయారు చేయాలి, ఇక రిపోర్టులు సిద్ధం చేయాలి, జనాభా ప్రాతిపదికన ఎక్కడ వార్డుల వారీగా ఎంపీపీకి అలాగే సర్పంచ్లకి ఎట్లా, అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీలకు రిజర్వేషన్ల ఖరారు పైన మాత్రం ఇక అంతా సమాయత్తం కావాలని చెప్పడంతో ఇక దీని తగ్గట్టు చూస్తే మాత్రం ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రిజర్వేషన్లపై ఒక కీలకమైన ఘట్టం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకమైన జీవో విడుదల చేయడం, ఆ తర్వాత రిజర్వేషన్లను ఖరారు చేసే పని పంచాయతీ శాఖ చూసుకోవడం, ఆ తర్వాత ఆ రిజర్వేషన్ల ఖరారు అనే అంశాన్ని ఆ రిపోర్ట్ను కూడా ఎన్నికల సంఘానికి ఇవ్వడం, ఇక ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం మరి ఇప్పుడున్న అంటే ప్రభుత్వ తీరును బట్టి ప్రభుత్వం వ్యవహారాన్ని బట్టి చూస్తే మాత్రం లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఇక లెక్కలు కనుక చూస్తే మాత్రం 42% బీసీలకు ఈసారి రిజర్వేషన్లు ఇచ్చేలాగా ఒక ప్రత్యేకమైన జీవో తీసుకురాబోతున్నారు. అంటే గతంతో పోలిస్తే మాత్రం అదనంగా 20% రిజర్వేషన్లు అయితే మాత్రం పెరగబోతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ల ఖరారు అయితే చేయబోతున్నారు. ఇక ఎంపీపీ జెడ్పీటీసీ విషయానికి వస్తే మాత్రం మొత్తం రాష్ట్రంలో ఎన్ని సంఖ్య కనుక చూస్తే మాత్రం 565 స్థానాలు ఉన్నాయి. ఒకవేళ 42% బీసీలకు రిజర్వేషన్లు కనుక కల్పిస్తే మాత్రం 237 వరకు బీసీలకు రిజర్వేషన్ ప్రాతిపదికన కేటగిరీల వైజ్గా వాళ్ళకు ఆ యొక్క సంఖ్య పొందే అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఇక ఎంపీటీసీ విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం 5765 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీసీలకు మాత్రం ఒకవేళ 42% అమలైతే మాత్రం 2421 వరకు అయితే మాత్రం స్థానాలు అయితే మాత్రం కేటాయించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక సర్పంచ్ల విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 12760 ప్రస్తుతానికి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీగా చూస్తే మాత్రం సుమారు 5000కు పైగా అంటే 5360 వరకు అయితే మాత్రం 42% రిజర్వేషన్లు అయితే కేటాయించే అవకాశం ఉంది. ఇక మహిళల రిజర్వేషన్ల విషయానికి వస్తే మాత్రం ఈసారి లక్కీ డ్రా ద్వారా తీసి అన్ని రాజకీయ పార్టీల ముందటనే ఈ లెక్కను మాత్రం ఉంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇలా మొత్తానికి ఓవరాల్గా 42% అయితే మాత్రం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం, అలాగే ఎస్సీలకు 15% కేటాయించడం, అలాగే ఎస్టీలకు 10% రిజర్వేషన్లను ఈ స్థానిక సంస్థల్లో ఆయా సామాజిక వర్గాలు పొందే అవకాశం అయితే ఉంది. మరి ఈ ప్రత్యేకమైన జీవో ఉంటుందా లేదా అనేది మాత్రం అది కోర్టుల తీరును బట్టి న్యాయస్థానాల తీరును బట్టి అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50% కట్ ఆఫ్ అనేది సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఉంది. ఆ తీర్పు దాటాలంటే మరి కోర్టులో నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఆ కోర్టులో నిలబడాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయపరంగా చిక్కులు లేకుండా ఎట్లా కౌంటర్ ఇస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. మరోవైపు పెండింగ్లో ఉన్న బిల్లులు పెండింగ్లో బిల్లులు ఉండిపోయాయి. ఆ బిల్లులు నేపథ్యంలో మరో జీవో ద్వారా ఎన్నికల్లోకి ఎలా వెళ్తారో మరి అర్థం కాని పరిస్థితి ఉంది. అన్ని
అన్ని అవకాశాలు అనేది మూసిపోతే మాత్రం, ఎలాంటి అవకాశాలు లేకపోతే మాత్రం పార్టీ పరంగా ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే యోచిస్తుంది. మరి ఇది సాధ్యాలు కూడా తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అనే చర్చ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇటు అధికారులకైతే మాత్రం ఇటు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేయాలి స్థానిక సంస్థలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇక పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక కలెక్టర్లు కూడా ఆ రిపోర్టు తయారు చేయడానికి సిద్ధమవుతుంది. ఒకవేళ ఆ రిపోర్టు తయారై ప్రభుత్వ దృష్టికి వెళ్తే అది ఎన్నికల సంఘానికి ఇస్తే ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధమైంది కాబట్టి ఇక ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందే అన్న హైకోర్టు తీర్పు మేరకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కనుక చూస్తే మాత్రం, ప్రభుత్వ విధానాలు కనుక చూస్తే మాత్రం స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నట్టు ఒక సంకేతాలు అయితే ఇచ్చినట్టయితే కనిపిస్తుంది. మరి వాస్తవ రూపం మరి ఏమైనా చివరి కొన్ని టెక్నికల్ కారణాల ద్వారా మరి ఏమైనా మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందా అనేది మాత్రం కాలము నిర్ణయించే అవకాశం ఉంది. మరి మీరేమని చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందని మీరు అనుకుంటున్నారా? అలాగే 42% బీసీ రిజర్వేషన్లు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు నిలబడుతుందని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి.